రైట్ డిష్ టీవీ ఎక్స్క్లూజివ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కశ్మీర్లో ఉగ్రవాదుల వేట కొనసాగుతోంది. రైట్ మనం స్క్రీన్ మీద చూస్తూ ఉన్నాము. ఉగ్రవాదులు నక్కి చూస్తూ ఉన్నటువంటి పారిపోయే ప్రయత్నాలు అయితే కనిపిస్తున్నాయి. తాజాగా పుల్వామా జిల్లాలోని ట్రల్ ఏరియాలో ఎన్కౌంటర్ జరిగింది. ఒక ఇంట్లో నక్కిన 3 ఉగ్రవాదులు ఆర్మీ నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నం చేసినప్పటికీ కూడా ఉగ్రవాదులు ప్రయత్నంలో విఫలమైనారని చెప్పొచ్చు. ఇటు మిషన్ గన్లు పట్టుకొని కాల్పులు జరుపుతూ ఉన్నారు. ఇంట్లో నక్కి పారిపోయేందుకు ప్రయత్నం అయితే చేస్తున్నారు. డ్రోన్ల సాయంతో ఉగ్రవాదుల కదలికను గుర్తించింది ఆర్మీ. అయితే మొత్తం కూడా 48 గంటల్లో మొత్తం 6గురిని ఎన్కౌంటర్ చేయడం జరిగింది. అయితే ఎదురు కాల్పులు జరిపిన తర్వాత ఆర్మీ కాల్పులో ఉగ్రవాదులు హతమయ్యారని చెప్పొచ్చు. 3 చనిపోయిన 3 జైషే మహమ్మద్ ఉగ్రవాదులుగా గుర్తింపు కనిపిస్తోంది. మనకు ప్రెసెంట్ మనం చూస్తూ ఉన్నాము. కశ్మీర్లో ఒకవైపు ఉగ్రవాదుల వేట కొనసాగుతోంది. పుల్వామా జిల్లాలో జరిగిన ఎన్కౌంటర్లో లష్కరే తోయిబాకు చెందినటువంటి 3 ఉగ్రవాదులు హతమైనట్లు ఇప్పటివరకు సమాచారం. పుల్వామా జిల్లాలోని త్రాల్ ప్రాంతంలో ఉగ్రవాదులు నక్కినట్లు ఇటు నిఘా వర్గాల నుంచి పక్కా సమాచారం అందుతోంది. రైట్ పోలీసులు కార్డన్ సెర్చ్ మొదలుపెట్టారు. ఈ క్రమంలోనే భద్రతా దళాలపైకి ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. భద్రతా దళాలు ఎదురు కాల్పులతో సెర్చ్ ఆపరేషన్ ఎన్కౌంటర్ గా మారింది. మరోవైపు జమ్మూ కాశ్మీర్లో 48 గంటల్లో ఎన్కౌంటర్ జరగడం ఇది రెండోసారని చెప్పొచ్చు. అయితే మంగళవారం షోపియాన్ ప్రాంతంలోని జిన్పాతర్ కెల్లర్లో జరిగిన ఎదురు కాల్పుల్లో 3 ఉగ్రవాదులను భద్రతా దళాలు పట్టుబట్టడం జరిగింది. అయితే వీరిని లష్కరే తోయిబా సభ్యులుగా అధికారులు గుర్తించారు. కశ్మీర్ లోయలో పలు దాడులకు పాల్పడినట్లు ఇటు భద్రతా బలగాలు పేర్కొన్నాయి. అయితే దీనికి భద్రతా బలగాలు ఆపరేషన్ కెల్లర్ అని పేరు పెట్టడం జరిగింది. మరోవైపు ఇటు జమ్మూ కాశ్మీర్లో 48 గంటల్లో ఎన్కౌంటర్ జరగడం చూస్తూ ఉన్నాం. మనము కనిపిస్తుంది బిగ్ టీవీ డిజిటల్ స్క్రీన్ మీద చూస్తూ ఉన్నాము. ఉగ్రవాదులందరూ కలిసి అక్కడ స్క్రీన్ మీద కనిపిస్తోంది మనకి ఫొటోస్. వాళ్ళు కనిపిస్తున్న వాళ్ళు టెర్రరిస్టులు. సో ఏదైతే గన్ ట్రిగర్ చేశారో అలాగే అక్కడ మనకు వీడియోస్ చూడొచ్చు. స్క్రీన్ మీద కనిపిస్తూ ఉన్నాయి. మెల్లిగా ఎవరికి కనిపించకుండా ఏదో చిన్న ప్రాంతంలో ఇంటి దగ్గర దాక్కొని ఉన్నారు ఉగ్రవాదులు. డ్రోన్ల సహాయంతో వీళ్ళని కనిపెట్టడం, ఇటు షూట్ చేయడానికి ట్రిగర్ చేయడం అనేది మనం స్క్రీన్ మీద చూడొచ్చు. ఒక ఇంట్లో 3 ఎక్కడైతే నక్కినటువంటి విజువల్స్ స్క్రీన్స్ మన మీద కనిపిస్తూ ఉన్నాయి. ఎవరికి కనబడకుండా బ్లాక్ దుప్పట్టా పైనుంచి వేసుకొని ఎవరికి కనిపించకుండా టెర్రరిస్టులు మన ఆర్మీకి భయపడి అక్కడ దాక్కున్నటువంటి కదలికలు మనకు కనిపిస్తున్నాయి. సో డ్రోన్ల సహాయంతో ఉగ్రవాదుల కదలికను గుర్తించారు. ఉగ్రవాదుల కాల్పులు జరపడంతో ఒక్కసారిగా అందరూ కూడా అలర్ట్ అయ్యారు ఉగ్రవాదులు. అక్కడ కనిపిస్తోంది మనకు ఎక్కడైతే ఇన్నాళ్ళుగా తలదాచుకొని అక్కడ మహమ్మద్ జైషే ఉగ్రవాదులు చెప్పినట్లుగా ఇక్కడ కశ్మీర్లో ఏదైతే చేస్తున్నటువంటి కాల్పులకు సంబంధించి ప్రతి ఒక్కటి కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వటం, ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయటం, ఇవన్నీ కూడా ఈ ఉగ్రవాదులు చేస్తున్నటువంటి పని. సో ఎన్నో ఏళ్లుగా కశ్మీర్లో తలదాచుకుంటూ ఎవరికీ తెలియకుండా ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తూ ఉన్నారు. అక్కడ మనం చూస్తున్నాం ఆపరేషన్ సింధూర్లో భాగంగా ఇది కూడా ఒకటని చెప్పొచ్చు. అయితే ప్రజెంట్ అయితే కశ్మీర్లో ఉగ్రవాదుల సంఖ్య ఎక్కువగా ఉన్నటువంటి కారణంగా ఆపరేషన్ సింధూర్లో భాగంగా ఆర్మీ అందరూ కలిసి కూడా ఉగ్రవాదులని వెతికి తీసే ప్రయత్నంలో ఉన్నారు. ప్రజెంట్ అయితే డ్రోన్ల సహాయంతో ఎక్కడైతే ఉగ్రవాదులు ఉన్నారో వాళ్ళ కదలికను గుర్తించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ప్రజెంట్ ఎప్పుడైతే కాల్పులు జరపడం స్టార్ట్ అయిందో ఉగ్రవాదులకు సంబంధించి మనం చూస్తున్నాం. ఒక దగ్గర ఒక్కసారి కాల్పులు జరిగినటువంటి శబ్దాలన్నీ విని అక్కడ ఇంట్లో అందరూ కూడా తలదాచుకున్నటువంటి ఎక్కడైతే ఉంటున్నారో ఇన్నేళ్లుగా ఇన్ని సంవత్సరాలుగా ఎవరికి కనబడకుండా ఉగ్రవాదులు చేస్తున్నటువంటి క్రూరమైన చర్యలకు ఇది ఒక శాపంగా మారిందని చెప్పొచ్చు. ఒకవైపు అమెరికా ప్రాణం దానమే చేసింది పాకిస్తాన్కి. సో అలాంటి వాళ్ళను కూడా ఎక్కడా వదిలిపెట్టేది లేదు. కశ్మీర్ని టచ్ చేస్తే మాత్రం ఊరుకోనని చెప్పి ప్రధానమంత్రి మొన్న స్పీచ్లో చెప్పడం జరిగింది. అదే దాంట్లోనే భాగంగా ఇప్పుడు కశ్మీర్లో మనం చూస్తున్నాం ఉగ్రవాదుల ఫోటోస్. Thank you. 3 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
రైట్ చూస్తున్నాం కదా కాశ్మీర్లో ఉగ్రవాదుల వేట ఎలాగా కొనసాగుతుందో 48 గంటల్లో మొత్తం 6గురిని ఎన్కౌంటర్ చేసింది ఆర్మీ. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి శివ జాయిన్ అవుతున్నారు. శివ, చూస్తున్నాము ఉగ్రవాదుల వేట కొనసాగుతోంది. ఇప్పటి వరకు ఉగ్రవాదుల ఎన్కౌంటర్లో ఎంతమందిని ఉగ్రవాదులని చంపేయడం జరిగింది? ప్రెసెంట్ అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉంది కాశ్మీర్లో? సిద్ధంలో భాగంగా ఉగ్రవాదుల ఏరియా కార్యక్రమం కొనసాగుతుంది. దానిలో భాగంగా జమ్మూ కాశ్మీర్లోని షోపియా అడవుల్లో లష్కర్ సంబంధించిన 3 ఉగ్రవాదులను హతమార్చే వితిన్ 48 అవర్స్ లో మరో 3 జైషే మహమ్మద్ సంబంధించిన ఉగ్రవాదులను కూడా పుల్వామాలోని ట్రాల్ జిల్లాలో 3 ఉగ్రవాదులు హతమార్చిన ఘటన వీళ్ళకి వచ్చింది. దానికి సంబంధించిన విజువల్స్ కూడా మనం వ్యక్తి స్క్రీన్ మీద చూడొచ్చు. వారు ఉగ్రవాదులు ఎక్కడైతే బోస్టర్ సెంటర్ సమీపంలో అంటే స్థానిక ఏదైతే మొదటి నుంచి కూడా ఎన్ఐఏ ఏదైతే ఆరోపిస్తుందో స్థానికుల సహకారంతో ఉగ్రవాదులు ఇక్కడ సంచరిస్తూ ఉన్నారు. పెహల్గామ్ లో ఉగ్రదాడులు జరిగిన సందర్భంలో కూడా స్థానికుల సహకారంతోనే వారు వెక్కి నిర్వహించి పెహల్గామ్ లోని బైసారణ్ వ్యాలీలో 26 మంది పర్యాటకుల ప్రాణాలు బలిగొన్నారంటూ కూడా మొదటి నుంచి ఎన్ఐఏ చెప్తుంది. దాంట్లో భాగంగానే ఇప్పుడు మనం చూస్తున్న విజువల్స్ కూడా అన్ని కూడా నివాస ప్రాంతాలు, కొన్ని పాడుపడిపోయిన ప్రాంతాలు కూడా ప్రధానంగా కనిపిస్తున్నాయి. వారు ప్రధానంగా ఆ విజువల్స్లో కూడా కొన్ని సంభాషణలు చూస్తే కనుక బస్ షెల్టర్స్ ఏవైతే బస్ షెల్టర్ సమీపంలోనే వారు నక్కి ఉన్నట్టుగా తెలుస్తుంది. దానిలో భాగంగా వారి ప్రాణాలు వారు కాపాడుకునే క్రమంలో భద్రతా బలగాలపై కూడా కాల్పులు జరుపుతున్న దృశ్యాలు కూడా మనం ఏదైతే భద్రతా బలగాలు కూంబింగ్ అంటే సెర్చ్ ఆపరేషన్లో భాగంగా డ్రోన్ కెమెరాలతో ఆ దృశ్యాలను కూడా చిత్రీకరించారు. దానిలో భాగంగా త్రాల్ జిల్లాలో ఏదైతే పుల్వామాలోని త్రాల్ జిల్లా ఏదైతే ఉందో త్రాల్ ఏరియాలో ఆ ప్రాంతంలో ఉగ్రవాదులు నక్కి ఉన్నారనే సమాచారం రావడంతో సెర్చ్ ఆపరేషన్ కొనసాగించారు. వారికి సంబంధించిన సెర్చ్ ఆపరేషన్ కొనసాగిస్తున్న నేపథ్యంలో ఉగ్రవాదులకు భద్రతా బలగాలకు కాల్పులు జరిపిన నేపథ్యంలో ఈ కాల్పుల్లో ఉగ్రవాదులు జైషే మహమ్మద్ సంబంధించిన 3 ఉగ్రవాదులు చనిపోయారు. అయితే 22వ తేదీన ఏప్రిల్ 22వ తేదీన పెహల్గామ్లోని బైసారణ్ వ్యాలీలో ఉగ్రవాదులు కాల్పులు జరిపిన తర్వాత ఈ ఉగ్రవాదులు జరిపిన కాల్పులకు సంబంధించి దాంట్లో ఒక ఉగ్రవాది ఆసిఫ్ షేక్ త్రాల్ జిల్లాకు చెందిన ఒక ఉగ్రవాదిగా కూడా ప్రధానంగా చెప్తూ ఉన్నారు. దానిలో భాగంగా అంటే ఎవరైతే ఉగ్రవాదులు కాల్పులు జరిపారో దాంట్లో ఒక ఉగ్రవాది పేరు ఆసిఫ్ షేక్, అతను త్రాల్ ఏరియాకు చెందిన వ్యక్తిగా కూడా చెప్తున్నారు. దానిలో భాగంగా ఆ సందర్భంలోనే 24వ తేదీనే అతని నివాసాన్ని త్రాల్ ప్రాంతానికి వెళ్ళి అతను ఏదైతే నివాసం ఉంటున్నారో వారి కుటుంబ సభ్యులతో త్రాల్లో వెళ్ళి వారి నివాసానికి స్థానికంగా ఉన్న తహసీల్దార్ సిబ్బందితో ఆ ఇంటిని కూల్చివేశారు. సగభాగం కూల్చేసిన తర్వాత ఆ సమయంలోనే బిక్టివి అదే సందర్భంలో అక్కడ ఉంది. అక్కడ కవర్ చేయడానికి వెళ్ళే నేపథ్యంలో మళ్ళీ భద్రతా బలగాలు వచ్చి మిగతా గోడ భాగాన్ని కూడా కూల్చేసిన తర్వాత మొత్తం అక్కడ ఎవరు వచ్చినా కూడా సమాచారం ఇవ్వాలంటూ కూడా అక్కడ భద్రతా బలగాలు భారీగా మోహరించి అంటే ఎప్పుడైతే ఆసిఫ్ షేక్ నివాసాన్ని కూల్చివేశారో నివాసాన్ని కూల్చేసిన తర్వాత చుట్టుపక్కల వారు రావడం, కొంతమంది అనుమానితులు కూడా వచ్చి వారి కుటుంబ సభ్యులతో సంభాషించడం, ఇదంతా కూడా భద్రతా బలగాల దృష్టికి వెళ్ళిన నేపథ్యంలో మళ్ళీ అదే తర్వాత రోజు మళ్ళీ వచ్చి మిగిలిన సగభాగాన్ని ఏదైతే ఉందో విడిచిపెట్టారో ఆ సగభాగాన్ని కూడా కూల్చేసి వెళ్ళిపోయిన పరిస్థితి కనిపిస్తోంది. దానిలో భాగంగా ఆసిఫ్ షేక్ త్రాల్ ఏరియాకు చెందిన వ్యక్తి, మరోవైపు ఆ త్రాల్ ఏరియాలోనే మరికొంతమంది ఉగ్రవాదులు నక్కి ఉన్నారనేది భద్రతా బలగాల వద్ద సమాచారం ఉన్న నేపథ్యంలో డ్రోన్ కెమెరాస్తో ఆ దృశ్యాలని కూడా చిత్రీకరించిన నేపథ్యంలో వారు ఎక్కడైతే వారు దాక్కుని ఉండి చూస్తూ ఉన్నారో భద్రతా బలగాలపై కాల్పులు జరపాలనే ఉద్దేశంతో వారు కూడా మరోవైపు ప్రాణాలు రక్షించుకోవాలి, మరో భద్రతా బలగాలపై కాల్పులు జరపాలి, కాల్పులు జరిపి పక్క నుంచి పరారు కావాలనే ఉద్దేశంతో వారు ఒక పక్కన కాల్పులు జరుపుతూనే భద్రతా బలగాలు ఎక్కడున్నాయని కూడా వారు నక్కి ఉండి ఏ ప్రాంతాల్లో నక్కి ఉన్నారో ఆ ప్రాంతాలన్నీ కూడా సంబంధించి ఆ డ్రోన్స్లో ఆ విజువల్స్ ఫొటోస్ అన్ని కూడా మనం చూడవచ్చు. తర్వాత భద్రతా బలగాల చేతుల్లో హతమైన 2 ఉగ్రవాదులకు సంబంధించిన ఫొటోస్ కూడా చనిపోయిన తర్వాత ఫోటోలు కూడా మనం స్క్రీన్ మీద చూస్తున్నాం. మొత్తంగా చూసుకుంటే ఉగ్రవాదుల ఏర్వేత కార్యక్రమానికి సంబంధించి ఆపరేషన్ సింధూర్ పేరుతో ఏదైతే ఆపరేషన్ సింధూర్ అనేది కొనసాగుతూనే ఉంటుందంటూ కూడా భారత ప్రభుత్వం తెలియజేసింది. కేవలం పాకిస్తాన్ భారత్ మధ్య సీజ్ ఫైర్ ఏదైతే ఉందో కాల్పుల విరమణ ఒప్పందానికి సంబంధించి మాత్రమే అక్కడ ఒక అంగీకారం కుదిరింది తప్ప ఆపరేషన్ సింధూర్ అనేది అమల్లోనే ఉంటుంది. దానికి సంబంధించి ఉగ్రవాదులు ఏరివేత కార్యక్రమం అనేది కొనసాగుతూ ఉంటుందంటూ కూడా భారత ప్రభుత్వం తెలియజేసింది. దానిలో భాగంగానే జమ్మూ కాశ్మీర్, శ్రీనగర్, పుల్వామా, పెహల్గామ్ పరిసర ప్రాంతాల్లో దక్షిణ కాశ్మీర్ ఏదైతే ఉందో ఆ ప్రాంతాలను ఉగ్రవాదులు నక్కి ఉన్నారనేది సమాచారం మొదటి నుంచి కూడా ఎన్ఐఏ చెప్తుంది. దానికి అనుగుణంగానే ఆ ప్రాంతాల్లో కూంబింగ్ అనేది కొనసాగుతుంది. అక్కడ నదులు ఎక్కువ ఉన్న నేపథ్యంలో ఆ నదీ ప్రవాహం పరిసర ప్రాంతాల్లో ఒడ్డున నక్కి ఉన్నారనేది కూడా సమాచారం ఉంది. దానిలో భాగంగా అక్కడ సింధు నది పరివాహక ప్రాంతంగా జీలం నది కానీ మరికొన్ని నదులని కూడా అక్కడ చిన్న నదులు కూడా వెళ్తున్న నేపథ్యంలో ఆ పరిసర ప్రాంతాల్లో వారంతా కూడా నక్కి ఉండి అక్కడి నుంచి కార్యకలాపాలు కొనసాగిస్తున్నారు. స్థానికంగా ఉన్న ప్రజలు వారికి సహకరిస్తున్నారు అనేది కూడా ఎన్ఐఏ ఆరోపిస్తుంది. దానికి సంబంధించి కొన్ని ఆధారాలు కూడా సేకరించింది. ఆహార పదార్థాలు కానీ నిత్యావసర సరుకులని కూడా
స్థానికున్న ప్రజలే వారికి సహకరిస్తున్న నేపథ్యంలో స్థానిక ప్రజలు కూడా కొన్ని సూచనలు చేశారు. కొన్ని ఎవరైతే ఉగ్రవాదులు ఉన్నారో వారికి సంబంధించిన ఫోటోలు కూడా రిలీజ్ చేసి 20 లక్షల రివార్డు కూడా ప్రకటించిన పరిస్థితి కనిపిస్తుంది. ఎవరైనా తెలిసినట్లయితే వారికి సంబంధించిన సమాచారాన్ని తెలియజేయండి. వారు ఎవరైతే సమాచారం ఇస్తారో అటువంటి వారి వివరాలు గోప్యంగా ఉంచుతామంటూ కూడా తెలియజేస్తారు. గతంలో ఇదే విషయంపైన ఒక మహిళ ఫిర్యాదు చేసిన నేపథ్యంలో నివాసానికి వెళ్ళి మొత్తం సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. కానీ అక్కడ ఎటువంటి ఆధారాలు దొరకలేదు. కానీ కూంబింగ్ అనేది అంటే సెర్చ్ ఆపరేషన్ అనేది కొనసాగుతుంది. ఉగ్రవాదుల ఏరియాకి సంబంధించి దాదాపు 14 మందికి సంబంధించి ఆ ఏరియాలో మొత్తం ఉగ్రవాదులు అక్కడ నక్కి ఉన్నారనే సమాచారం ఉన్న నేపథ్యంలో 14 మందిలు ఇప్పటికీ మొదట జమ్మూ కాశ్మీర్లోని షోఫియా అడవుల్లో ముగ్గురిని లష్కరే తోయబాకు సంబంధించిన ఉగ్రవాదులు, మరోవైపు అటు జైషే మహమ్మద్కు సంబంధించిన మరో ముగ్గురు ఉగ్రవాదులు వీళ్ళు పుల్వామాలోని త్రాల్ ఏరియాలో తిరుగుతూ ఉన్నారు. ఆ స్థానికుల సహకారంతో అక్కడక్కడ తిరుగుతూ ఉన్నారని ప్రధానంగా సమాచారం ఉన్న నేపథ్యంలో భద్రతా బలగాలు సెర్చ్ ఆపరేషన్ కొనసాగించే భాగంగానే ఉగ్రవాదులు కాల్పులు జరుపుతున్న నేపథ్యంలో ప్రతిగా భద్రతా బలగాలు కూడా కాల్పులు జరిపాయి. దానిలో భాగంగా ఆ ముగ్గురు జైషే మహమ్మద్ సంబంధించిన ఉగ్రవాదులు చనిపోయారు. అయితే దీంట్లో కొన్ని అనుమానాలు వ్యక్తమవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎవరైతే ఈరోజు జైషే మహమ్మద్కి సంబంధించిన ముగ్గురు ఉగ్రవాదులు చనిపోయారో దాంట్లో ఒక వ్యక్తి ఎవరైతే కాల్పులు జరిపారో పెహల్గాంలో ఆ వ్యక్తి ఉన్నట్లుగా కూడా సమాచారం అయితే అందుతుంది. దానికి సంబంధించి ఇంకా అధికారికంగా ఎక్కడ కూడా ధృవీకరించాలి, కొంత ప్రచారం అయితే జరుగుతుంది. ఎవరైతే ముగ్గురు ఉగ్రవాదులు పెహల్గాంలో బైసరన్ కాల్పులు జరిపారో వారిలో ఒక్కొక్క ఉగ్రవాది రెండోసారి కాల్పులు జరిపిన త్రాల్లో జరిపిన కాల్పుల్లో ఒక వ్యక్తి చనిపోయారని ఒక ప్రచారం అయితే జరుగుతుంది. కానీ దానికి సంబంధించి అధికారికంగా ధృవీకరణ చేయాల్సి ఉంది జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వం కానీ, మరోవైపు ఎన్ఐఏ కానీ, ఇటు భద్రతా బలగాలు దానికి సంబంధించిన ధృవీకరణ ఇవ్వాల్సి ఉంది. కానీ ఇంకా 14 మందిలో 6 హతమయ్యారు భద్రతా బలగాల చేతుల్లో. ఇంకా మిగిలిన ఇంకొక 8 మంది ఉన్నారు. ఇంకెంతమంది ఉన్నారు వారు చెప్తున్న దాని ప్రకారం 14 మంది ఉగ్రవాదులు ఉన్నారు, ఎక్కడే తిరుగుతున్నారని ఒక సమాచారం అయితే ఉంది. కానీ దానికన్నా ఎక్కువైనా ఉండొచ్చు. కానీ ప్రజెంట్ అయితే 14 మంది ఉన్నారు. 6 హతమయ్యారు భద్రతా బలగాల చేతుల కాల్పుల్లో. మిగిలిన 8 మంది కోసం ఇంకా ఇది సెర్చ్ ఆపరేషన్ అయితే కొనసాగుతుంది. మొత్తం జమ్మూ కాశ్మీర్ వ్యాప్తంగా శ్రీనగర్లో కూడా ఉగ్రదాడి జరిగిన తర్వాత, ఏదైతే పెహల్గాంలో ఉగ్రదాడి జరిగిన తర్వాత మొత్తం ఉగ్రవాదులు ఎక్కడెక్కడ ఉన్నారు ఏంటి అనే దానిపై కూడా మొత్తం డ్రోన్స్ ద్వారా కానీ ఇతర సహకారంతో టెక్నాలజీతో మొత్తం కూడా ఈ భద్రతా బలగాలు సెర్చ్ ఆపరేషన్ నిర్వహించడం ద్వారా అంతా మొత్తం గాలింపు చర్యలు చేపడుతున్న పరిస్థితుల్లో ఈ ఉగ్రవాదులు ఎదురుపడుతున్న నేపథ్యంలో ఎదురుగా అంటే ప్రతిగా కాల్పులు జరుపుతున్న నేపథ్యంలో ఉగ్రవాదులకు ధీటుగా భద్రతా బలగాలు కూడా కాల్పులు జరిపి వారిని హతమార్చిన పరిస్థితి కనిపిస్తోంది. మొత్తం ఎక్కడైనా సరే జమ్మూ కాశ్మీర్లో ఎక్కడ కూడా ఉగ్రవాదం అనే పేరు వినపడకూడదు, ఉగ్రవాదులు అనేది ఉండకూడదు అనేది కూడా ప్రభుత్వం భావిస్తుంది. దానిలో భాగంగా ఈ సెర్చ్ ఆపరేషన్ అనేది కొనసాగుతోంది. అందరూ సహకరించాలి, స్థానికులు కూడా సహకరిస్తేనే ఉగ్రవాదులను పట్టుకోవడం సాధ్యమవుతుంది అనేది కూడా ఎన్ఐఏ కానీ భద్రతా బలగాలు మరోవైపు జమ్మూ కాశ్మీర్ పోలీసులు కూడా చెప్తూ ఉన్నారు. కానీ ఉగ్రవాదులకు స్థానికులు సహకరిస్తున్నారు, ఇది నిజం అనేది కూడా ఎన్ఐఏ ధృవీకరిస్తుంది. దానికి సంబంధించి ఇప్పటికే వందల సంఖ్యలో అంటే దాదాపు 2000కు పైగా అంటే 2800 మంది వరకు కూడా పెహల్గాం కాల్పుల ఘటనకు సంబంధించి విచారించారు. వారి నుంచి కొంత సమాచారం సేకరించారు. మరో కొంతమంది రోజు కూడా దీనికి సంబంధించి విచారిస్తూనే ఉన్నారు. ఎవరైతే బైసరన్ వ్యాలీలో పైన ఫుడ్ స్టాల్స్ ఉన్నవారు కానీ, అక్కడ ఫోటోగ్రాఫర్స్, మరో గుర్రాలకు సంబంధించిన నిర్వాహకులు ఎవరైతే ఉన్నారో వారిని, టూరిస్ట్ గైడ్ని, వీరందరినీ కూడా రోజు ప్రశ్నిస్తూ ఉన్నారు. ఎంతో కొంత సమాచారం అయితే సేకరిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఎన్ఐఏ ఇప్పటికే దర్యాప్తును అయితే వేగవంతం చేసింది. దానికి సంబంధించి ఇప్పటివరకు దర్యాప్తుకు సంబంధించి కొంత నివేదికను కూడా కేంద్ర ప్రభుత్వానికి ఎన్ఐఏ డీజీ సదానంద దవే ఇప్పటికే దాటే ఈ సమాచారం ఇచ్చినట్టుగా ఒక నివేదిక సమర్పించినట్టుగా కూడా తెలుస్తోంది. ఇంకా ఈ దర్యాప్తు అనేది ఇంకా కొనసాగుతుంది, ఉగ్రవాదుల ఏరివేత కొనసాగుతుంది. మరోవైపు నివేదిక అనేది త్వరితగతిన సమర్పించాలని కూడా భావిస్తున్న నేపథ్యంలో వీలైనంత త్వరగా ఉగ్రవాదులు మ్యాక్సిమం ఉన్నంత వరకు కూడా తుడిచిపెట్టేయాలి జమ్మూ కాశ్మీర్లో. అందులోని పెహల్గాం, శ్రీనగర్, దక్షిణ కాశ్మీర్లో ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా హతమార్చాలనే కంకణం కట్టుకున్న నేపథ్యంలో వారందరినీ కూడా సెర్చ్ ఆపరేషన్ నిర్వహించి వారందరూ కూడా కాల్పుల ద్వారా హతమార్చాలనే ఒక నిర్ణయం తీసుకున్నారు. దానిలో భాగంగానే సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతుంది. ఇప్పటి వరకు 6 జైషే మహమ్మద్ సంబంధించినారు, 3 లష్కరే తోయబాకు సంబంధించిన ఉగ్రవాదులు హతమయ్యారని చెప్పాలి. సౌమ్య ఉందా దీనికి సంబంధించి మహమ్మద్ జైషీకి సంబంధించిన ఉగ్రవాదులే కాబట్టి అక్కడి నుంచి ఏదైనా రెస్పాన్స్ రావడం, ఇప్పటివరకు వాళ్ళు రియాక్ట్ అవ్వడం కానీ ఏదైనా జరిగిందా? ఇప్పటికే విమర్శలు మూట కట్టుకుంటున్న నేపథ్యంలో ఇప్పటికే భారత్ చేసిన దాడులకు ఏం చేయాలో పాలుపోని స్థితిలో ఉన్న పాకిస్తాన్ మళ్ళీ ఇప్పుడు దీని గురించి స్పందిస్తే కనుక లేనిపోని చిక్కులు తెచ్చుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి దీనికి సంబంధించి ఎక్కడ కూడా పాకిస్తాన్ జైషే మహమ్మద్ కానీ లష్కరే తోయబా కానీ ఎక్కడ కూడా నోరు మెదపని పరిస్థితి కనిపిస్తోంది. మళ్ళీ ఎక్కడ నోరు మెదిపితే ఎక్కడ సమాచారం ఇస్తే మేమే దీనికి బాధ్యత వహిస్తాం, వీళ్ళు మావారే, మా సంస్థ సంబంధించిన చెప్తే మళ్ళా ఇంకా విమర్శలు ఎక్కువయ్యే అవకాశం ఉంటుంది అనే నేపథ్యంలోనే ఎవరు కూడా దీనిపై స్పందించిన దాఖలాలు ఇప్పటివరకు కనిపించలేదు. గతంలో ఏదైతే పెహల్గాం దాడికి సంబంధించి టీఆర్ఎఫ్ ది రెసిస్టెన్స్ ఫోర్స్ మేమే బాధ్యత వహిస్తున్నామంటూ కూడా మా ఉగ్రవాద సంస్థలు
నుంచే వారు వచ్చి కాల్పులు జరిపారని వారైతే ప్రకటించారు. దాని వెనుక లష్కర్ తోయిబా, జైషే మహమ్మద్, ఐసీసీ వీరందరూ కూడా వెనుకుండి వారిని ప్రోత్సహించి వారికి శిక్షణ కార్యక్రమాలు కానీ, కావాల్సిన ఫండింగ్ కానీ, నిత్యావసర సరుకులు, ఆహార పదార్థాలు ఇవన్నీ కూడా ఆ సంస్థల నుంచే వస్తున్నాయి. ప్లస్ అది పీఓకేలోనే వారందరూ కూడా ట్రైన్ అయ్యి ఇటు భారత్ పైన దాడి చేయడానికి వచ్చారనేది కూడా ప్రపంచమంతా కూడా తెలిసింది. కానీ ఇప్పుడు ఈ సమయంలో ఒకవైపు భారత్ ధీటుగా పాకిస్తాన్కి సమాధానం చెప్తుంది. అనేక విధాలుగా కూడా నష్టపోయిన పరిస్థితుల్లో కాల్పుల విరమణ ఒప్పందానికి సంబంధించి వారు ఒక నిర్ణయం తీసుకున్నారు, అంగీకరించారు. భారత్ మాత్రం ఇది కేవలం సీజ్ ఫైర్కి సంబంధించి మాత్రమే ఒప్పందం జరిగింది, అది కూడా తాత్కాలికంగా మాత్రమే. భవిష్యత్తులో ఉగ్రవాద చర్యకు పాల్పడితే మాత్రం భవిష్యత్తులో ఇది యాక్ట్ ఆఫ్ వార్గా భావించి దీన్ని యుద్ధంగా భావిస్తాం, దాని ప్రతిదాడి మాత్రం చాలా దారుణంగా ఉంటుంది, ఊహకందని విధంగా మా దాడి ఉంటుందంటే కూడా కేంద్ర ప్రభుత్వం తెలియజేసింది. మళ్ళీ ఇప్పుడు ఉగ్రవాదులు ఎక్కడైతే జమ్మూ కాశ్మీర్లో నక్కి ఉన్నారో, జమ్మూ కాశ్మీర్లో వారందరూ కూడా ఏరువేత కార్యక్రమం అనేది భారత ప్రభుత్వం చేపట్టింది. దానిలో భాగంగా ఇప్పటి వరకు 6గురిని హతమార్చింది, మిగిలిన వారిని కూడా తుడిచిపారేస్తామంటూ కూడా కేంద్ర ప్రభుత్వం చెబుతోంది. కానీ ఇప్పటి వరకు కూడా పాకిస్తాన్ దీనికి సంబంధించి ఏ ఉగ్రవాద సంస్థ కూడా ఉగ్రవాదులు మావారే అనేది ఎక్కడ కూడా ప్రకటించిన దాఖలాలు కనిపించడం లేదు. సౌమ్య. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ శివ. రైట్, చూస్తున్నాం కదా ఏదైతే మహమ్మద్ జైషీకి సంబంధించినటువంటి ఉగ్రవాదులను కూడా ఎన్కౌంటర్ చేయడం జరిగిందని చెప్తున్నారు. అలాగే ఇన్నేళ్లుగా కశ్మీర్పై ఉన్నటువంటి తలదాచుకున్నటువంటి ఉగ్రవాదులకు సంబంధించి ప్రెసెంట్ అయితే పాకిస్తాన్కు అటువైపు నుంచి బలూచిస్తాన్, మరోవైపు నుంచి ఇండియాకు సంబంధించినటువంటి ఆర్మీ ఒక వేట కొనసాగిస్తున్నటువంటి నేపథ్యంలో పాకిస్తాన్కి ఉచ్చు బిగిసిపోయిందనే చెప్పొచ్చు. అసలు పాకిస్తాన్కి ఎటు తోచని దిక్కు స్థితిలో ఉందనే చెప్పొచ్చు. అయితే ప్రెసెంట్ కశ్మీర్లో సాగుతున్నటువంటి ఉగ్రవాదుల వేటకు సంబంధించి విజువల్స్ మనం చూస్తూ ఉన్నాము. దానికి సంబంధించి ఒకసారి బయట కూడా ఉంది, ఒకసారి చూద్దాం. अच्छा एक मिनट जस्ट माय रिक्वेस्ट इज एक मिनट सुनो यार सुन तो लो माय रिक्वेस्ट इज इसको डेफर्ड प्लीज हैव इट डेफर्ड सिंस इट इज स्टिल गोइंग ऑन ठीक है सर इट इज डेफर्ड सर ठीक मैं है इस पे फाइट लगा रहा हूं 2 मिनट के लिए ऑपरेशन इज स्टिल इन ओपन ठीक है ना इट विल टेक सम टाइम टू कंक्लूड security forces got specific input regarding the movement of 3 terrorists in this area. Accordingly cordon was laid off and it led to the ensuing of encounter. There was a heavy exchange of fire in which the operation is going on. So far we have observed the bodies of killed terrorists, but it will take some time to sanitize area and conclude this operation. It seems that 3 were holed up and we are still sanitizing the area. So that seems to be the figure. सर इनकी कोई आइडेंटिटी है कोई सर Please, it will take us some more time to get them identified because there is a legal procedure to get them identified. Only after then we can divulge you that identity. सर 48 घंटे में साउथ कश्मीर में 6 कितने मिलिटेंट है अभी तक सर You must have realized पिछले 48 घंटे में जो security forces have neutralized almost 6 terrorists so far. सर आसिफ शेख के बारे में इनपुट था कि वो Affiliation we will divulge only after the identification. I hope you can be patient till then.